సో ప్రీవియస్లీ మనం అరే ఆఫ్ స్ట్రక్చర్స్ అనేది చూసాం. సో ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే ఇనిషియలైజేషన్ ఆఫ్ స్ట్రక్చర్ చూద్దాం. సో ఏంటి మరి ఆల్రెడీ ఇక్కడ డిఫరెంట్ డాటా టైప్స్ ఉన్న వాల్యూస్ మనం రాస్తున్నాం కాబట్టి దీని స్ట్రక్చర్ అంటున్నాం. అరేలో అయితే సిమిలర్ డాటా టైప్ ఉంటుంది. సో చూడండి ఇప్పుడు స్ట్రక్ట్ స్టూడెంట్ S1. సో వాళ్ళ రూల్ నెంబర్స్ నేమ్ రూల్ నెంబర్ తర్వాత CGPA. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, స్ట్రక్ట్ స్టూడెంట్ S1 శృతి అని నేమ్ తీసుకున్నాం. సో శృతి అనే అమ్మాయికి రూల్ నెంబర్ ఎంత 1400, తర్వాత ఆమె CGPA పాయింట్స్ ఎంత 7.8 ఇలా రాశాను. తర్వాత స్ట్రక్ట్ స్టూడెంట్ S2 ఏంటి, నేను పూజ అని ఇచ్చాను. సో ఆమె రూల్ నెంబర్ ఎంత 1500, తర్వాత 8.5. సో తర్వాత ఏంటి స్ట్రక్ట్ స్టూడెంట్ S3. సో నార్మల్గా ఏం లేదు, నేను 0 ఇచ్చేసాను, అక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. తర్వాత స్ట్రక్ట్ స్టూడెంట్ S4 చూడండి, సుష్మా ఇచ్చాను నేమ్. సో నేమ్ సుష్మా అనే ఆమెకి ఎంత రూల్ నెంబర్ ఎంత 1600, ఆమె పాయింట్స్ ఎంత 7.0. సో ఈ విధంగా ఇంకోటి సపోజ్ మీరు ఇలా రాసుకోవచ్చు, మనం స్ట్రక్ట్ స్టూడెంట్ S5. సపోజ్ నేను ఇక్కడ ప్రియాంక అనే నేమ్ ఇచ్చాను. సో సంథింగ్ ఆమె రూల్ నెంబర్ ఏమనుకున్నాం, రూల్ నెంబర్ సంథింగ్ 100. సపోజ్ మళ్ళీ ఆమెకు ఒక CGPA 8.5 వచ్చాయి అనుకుందాం. సో ఈ విధంగా ఇంకోటి. సో ఈ విధంగా నేను ఒక 3, 4, 5 మీరు ఎలా స్టూడెంట్స్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ S5 ఇది. సో ఇది ఎగ్జాంపుల్ కోసమే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అర్థమైపోతుంది మీకు. సో ఈ విధంగా నేమ్ అనేది ఏంటి స్ట్రింగ్, తర్వాత ఇదేంటి ఇంటీజర్ రూల్ నెంబర్ అనేది, ఇదేంటి ఫ్లోట్. సో ఇది చూడండి స్ట్రింగ్ అంటే క్యార్ టైప్ కావచ్చు, ఓకే. సో ఇదేంటి ఇంట్, తర్వాత ఇదేంటి ఫ్లోట్ టైపు. సో ఈ విధంగా డిఫరెంట్ డాటా టైప్స్ ఉన్నాయి లేవా. సో దాన్ని మనం స్ట్రక్చర్ ఇనిషియలైజ్ చేస్తున్నాను నేను. సంథింగ్ నేమ్ కావచ్చు, రూల్ నెంబర్ కావచ్చు, తర్వాత CGPA. సో స్ట్రక్ట్ స్టూడెంట్ S1, స్టూడెంట్ S2, S3, S4, S5 ఇంకా ఎన్ని అయితే అన్ని తీసుకోండి మీరు. తర్వాత ఇప్పుడు చూడండి ఈ ప్రోగ్రామ్ చూద్దాం ఒకసారి. సో యాజ్ ఇంక్లూడ్ మనం ఏంటి, మనం హెడర్ ఫైల్స్ ఫస్ట్, తర్వాత హెడర్ ఫైల్స్ ఇదైతే తెలుసు. స్ట్రింగ్ కోసం మనం .h యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో స్ట్రక్ట్ స్టూడెంట్ ఏంటి, నేను కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసేసాను. రూల్ నెంబర్ అనేది ఇంటీజర్ టైపు, CGPA అనేది ఫ్లోట్ టైపు, తర్వాత నేమ్ అనేది క్యార్ టైపు, దాని సైజ్ ఎంత 100 అని ఇచ్చేసాను అరే. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ సెమీకాలన్ అనేది ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ స్ట్రక్చర్ని డిఫైన్ చేసేసాను. తర్వాత ఏం చేశాను, ఇంట్ మెయిన్, ఓకే, ఇంట్ మెయిన్ ఇచ్చాను. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూడండి ఒకసారి, ఓకే. సో ఇప్పుడు ప్రోగ్రామ్. సో స్ట్రక్ట్ స్టూడెంట్ S1. సో S1 స్టూడెంట్ యొక్క నేను రాస్తున్నాను ఏంటి, S1 స్టూడెంట్ యొక్క నేము, రూల్ నెంబర్, తర్వాత CGPA ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను రూల్ నెంబర్ అన్నాను కాబట్టి రూల్ నెంబర్ ఇచ్చాను, తర్వాత CGPA అన్నాను కాబట్టి CGPA ఇచ్చాను, తర్వాత నేమ్ కాబట్టి నేమ్. సో డబుల్ కోర్స్లో ఎందుకు రాశాను, శృతి అనే ఆమె పేరు, ఎందుకంటే స్ట్రింగ్ కాబట్టి. సో తర్వాత printf స్టూడెంట్ రూల్ నెంబర్ %d /n S1 డాట్ రూల్ నెంబర్. సో ఈ విధంగా మనం రాస్తాం. ఒకవేళ నీకు ఇంకోటి ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్ రాయాలనుకుంటున్నావు, printf స్టూడెంట్, నాకు ఏది ప్రింట్ కావాలి, నెక్స్ట్ CGPA ఉంది, CGPA ఏం రాయాలి %f ఇక్కడ మనం రాయాల్సింది, ఓకే. %f / ఇది ఎందుకు, న్యూ లైన్ కోసం S1 డాట్ CGPA అని ఇవ్వండి, ఓకే. సో ఈ విధంగా ఇచ్చేసాను. తర్వాత printf నాకు కావాల్సింది ఇంక నేమ్ కావాలి. సో స్టూడెంట్ CGPA కాదు ఇక్కడ నేమ్ CGPA అయిపోయింది, నేమ్ %s/n కామా S1 డాట్ నాకేం కావాలి, శృతి యొక్క అదే రూల్ నెంబర్ వచ్చింది S1ది, CGPA వచ్చి స్టూడెంట్ S1ది, ఆమె నేమ్ రావాలి, శృతి అనే నేమ్ రావాలి. సో ఈ విధంగా తర్వాత రిటర్న్ 0 అయిపోయింది ప్రోగ్రామ్. ఈ విధంగా ప్రింట్ చేయాలి. సో నేను ఇక్కడ printf ఫస్ట్ ఒకటే రాశాను, ఇప్పుడు ఇంకా 2 రాశాను. సో ఈ విధంగా మీరు కూడా S2 యొక్కటి కనుక్కోవచ్చు, S3 యొక్కటి, ఇప్పుడు S2 రాస్తే ఇక్కడ S2 యొక్క నేమ్ రాయండి, తర్వాత ఇక్కడ S2 డాట్ రూల్ నెంబర్ అని రాయండి. ఒకవేళ నీకు ఇక్కడ S5 ప్రియాంక ఆమె గురించి రావాలనుకుంటే S5 డాట్ అని రాస్తాం. సో ఎవరిది యాక్సెస్ చేయాలనుకుంటే ఎవరిది ఇనిషియలైజ్ చేసి తర్వాత వాళ్ళని యాక్సెస్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ స్ట్రక్చర్ని డిఫైన్ చేసి తర్వాత మనం ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసిన వాల్యూస్ని మనం ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ, ఓకే. సో ఈ విధంగా మనం స్ట్రక్చర్లో ఇనిషియలైజ్ చేస్తున్నాం వాల్యూస్ ఏంటి, నేమ్, రూల్ నెంబరు, తర్వాత నేమ్గా రూల్ నెంబరు, CGPA.
మీకు ఈమె డీటెయిల్స్ కావాలంటే ఈమె డీటెయిల్స్ మనకు కావచ్చు, శృతి డీటెయిల్స్ కావచ్చు, సుష్మా డీటెయిల్స్ కావచ్చు. ఇలా మీరు ఒక్కొక్క ప్రోగ్రామ్ మీరు ఇదే విధంగా మీరు వేరే స్టూడెంట్ తీసుకొని ప్రోగ్రామ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. మనం కూడా ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఈ ప్రోగ్రామ్ని. ఆల్రెడీ నేను రాసేసాను, టైప్ చేసేసాను ప్రోగ్రామ్ని. ఒకసారి చూడండి మీరు కూడా. సో చూడండి ఇక్కడ ఇది హెడర్ ఫైల్స్ ఇచ్చాము, అక్కడ రాసిందే చెప్తున్నాను. తర్వాత నేను స్ట్రక్చర్ని డిఫైన్ చేసేసాం మనం. రూల్ నెంబర్ ఇంటీజరు, CGPA ఫ్లోటు, నేమ్ అనేది క్యారెట్ టైపు, 100 సైజ్ ఇచ్చాను. సో స్ట్రక్ట్ స్టూడెంట్ S1. సో S1 యొక్క రూల్ నెంబర్ ఎంత 1400, CGPA ఎంత 7.8, తర్వాత నేమ్ ఏంటి శృతి. ఓకే, ఒకవేళ నేమ్ మనం శృతి అని ఇచ్చాము ఇక్కడ. సో ప్రింట్ఎఫ్ ఏంటి స్టూడెంట్ రూల్ నెంబర్ %d/n. ఎందుకోసం ఇది %d, ఇది ఇంటీజర్ కాబట్టి రూల్ నెంబర్ అనేది. సో S1 డాట్ రూల్ నెంబర్. తర్వాత ప్రింట్ఎఫ్ స్టూడెంట్ CGPA %f. ఎందుకు CGPA అనేది పాయింటర్లో ఉంది కాబట్టి ఫ్లోట్. సో %f ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి ఫ్లోట్కి %f. సో /n S1 డాట్ CGPA న్యూ లైన్ కోసం /n. ప్రింట్ఎఫ్ స్టూడెంట్ నేమ్ %s/n. ఓకే, %s ఎందుకు అది స్ట్రింగ్ కాబట్టి, ఏంటి నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి. సో S1 డాట్ నేమ్. సో ఇక్కడ ఫస్ట్ మనకు రూల్ నెంబర్ ప్రింట్ అవుతుంది, తర్వాత మన ఏంటి CGPA పాయింట్స్ ప్రింట్ అవుతాయి, తర్వాత నేమ్ ప్రింట్ అవుతుంది. ఒక్కసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఇక్కడ ఓపెన్, ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడ సెమికాలన్ ఇవ్వాలి. అది ఎందుకంటే మనం స్ట్రక్చర్ డిఫైన్ చేసేసాం. తర్వాత మెయిన్ ఫంక్షన్ ఇది. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఆల్రెడీ నేను సేవ్ చేసేసాను. సో న్యూ టర్మినల్ ఓపెన్ చేయండి ఒకసారి. న్యూ టర్మినల్ GCC స్ట్రక్చర్ .c. ఎలాంటి ఎర్రర్స్ లేవు కాబట్టి మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో చూడండి ఇప్పుడు స్టూడెంట్ రూల్ నెంబర్ ఎంత 1400. సో నేను రూల్ నెంబర్ 1400 ఇచ్చాను. స్టూడెంట్ CGPA ఎంత ఇచ్చాను 7.8 అని ఇచ్చాను. స్టూడెంట్ నేమ్ ఏంటి శృతి. సో ఫస్ట్ నేను ఇచ్చాను రూల్ నెంబరు, CGPA నేమ్ ఇచ్చాను. ప్రింట్ స్టేట్మెంట్లో కూడా నేను ఫస్ట్ రూల్ నెంబర్, CGPA నేమ్ ఇలా ఇచ్చేసాను. చూడడానికి కూడా బాగుంటుంది, అర్థమవుతుందని. సో ఈ విధంగా నేను ఏం చేశాను, ఇనిషియలైజ్ చేశాను. స్ట్రక్చర్లో ఏమేమిటి రూల్ నెంబరు, CGPA నేమ్, ఈ డిఫరెంట్ డేటా టైప్స్. అది గమనించండి. రూల్ నెంబర్ అనేది ఇంటీజర్ టైపు, CGPA అనేది ఫ్లోట్ టైపు, తర్వాత నేమ్ అనేది స్ట్రింగ్ టైపు. సో ఈ విధంగా డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. డిఫరెంట్ డేటా టైప్స్ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ యొక్క వాల్యూస్ ఉన్నాయి. సో ఇది మనకు స్ట్రక్చరు. సో అరేకి స్ట్రక్చర్కి ఒక మీకు డిఫరెన్స్ అయితే ఐడియా వచ్చిందచ్చు. సో మనం స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ మనం యూనియన్ అనే కాన్సెప్ట్ చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఈ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.